ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 4/8/2024 నుండి 10/8/2024 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, వృషభ రాశిలో గురుడు కుజుడు, మరి కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధుడు, శుక్రుడు, కన్యారాశిలో కేతువు. మరి ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి అంటే కర్కాటక, సింహ, కన్య, తుల వరకు కూడా ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ యొక్క చంద్ర సంచారాన్ని అనుసరించి మన గోచార రీత్యా గోచార ఫలాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ పులిల సత్యనారాయణ అని ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఈ విషయాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని, లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, శాస్త్రోక్తమైన వార ఫలాలు అంటే గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి గోచార రీత్యా ఉన్నటువంటి వార ఫలాలు మాత్రమే మనం చెప్పడం జరుగుతోంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తారని చెప్పి అనుకుంటూ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి గురుడు, శుక్రుడు, బుధుడు యోగాన్ని ఇస్తారు. ఇంకా మిగిలినటువంటి చంద్రుడి యొక్క విషయానికి వస్తే చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. ఈ రాశి వారికి యోగ బలం ఉన్నది, అదృష్ట కాలం నడుస్తోంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. స్వల్పమైన సమస్యలు, చికాకులు రావుగ్రహ ప్రభావం వల్ల ఉన్నప్పటికీ మీరు ఆటంకాలు ఎదురవుతాయి, కానీ విజయం మాత్రం మీదే అనే దృష్టితో ముందుకు వెళ్ళాలి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో మీరు వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి. వార మధ్య కాలం యోగ కాలం. వారాంతం అన్ని విధాలా కూడా విజయం వరిస్తుంది. అంటే కుటుంబార్థిక, సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాదులు, అటువంటి విషయాలు మీ యొక్క జాగ్రత్తలు బట్టి జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా సిద్ధిస్తాయి. అయితే శత్రు బాధలు అంటే మీరంటే కిట్టని వారు ఉండొచ్చు, లేదా వేరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండొచ్చు. వారు పెట్టాలని ప్రయత్నం చేసినా మీ యొక్క క్యాలిక్యులేషన్స్, తెలివితేటలు, మీ యొక్క అంటే ఒక విధమైనటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఈ వారం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. అంటే వృత్తిలో చేసేటువంటి వాటి వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అలాగనే రాజకీయ పరంగా కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. మిగిలినటువంటి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంచారపరమైన వ్యాపారాలు చేసేవారికి బాగున్నది. ఇంకా షేర్స్ వారికి, ఐటీ రంగము, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం బాగున్నది. విద్యార్థులకి, మహిళలకి కూడా మరింత అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. శ్రావణ మాసం చేతట రావుగ్రహ ప్రీతి కోసం శుక్రవారం అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. లలితా సహస్రం వినండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో మీరు 4 వాడండి. రంగుల్లో ఈ వారం గోల్డ్ కలర్ వాడండి, అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి రవి, శుక్రుడు, రాహు యోగిస్తారు. అలాగే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొంతమంది మిత్రులు దూరం నుండి, విదేశాల నుంచి అవ్వచ్చు లేదా స్వదేశంలో అవ్వచ్చు, కొంత మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, దృఢమైన మనస్సుతో మీరు వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళి వారాంతం మీ విజయాన్ని మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. వారం మధ్యలో మాత్రం కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అటువంటి వారితో జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీ కుటుంబ పరంగా అవ్వచ్చు. అయితే కుటుంబపరమైనటువంటి, సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో అధికమైన వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మనం చూసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులకి ఆర్థిక ప్రోత్సాహం తప్పకుండా లభిస్తుంది. అంటే వస్తువులు కానీ, నూతనమైన అలంకారాలు కానీ సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణాల వారికి, లోహ యంత్ర వారికి, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు చేసేటువంటి షేర్ మార్కెట్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్ అంటే కమిషన్ సంబంధంగా చేసేవారికి చాలా అనుకూలమైన వారం. ఎలక్ట్రానిక్స్ వారికి మరింత ప్రయోజనం కలుగుతుంది. అంచేత ఈ వారం జెండర్లు అవ్వచ్చు, కిరాణా అవ్వచ్చు, మామూలు వ్యాపారాదులందరికీ కూడా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. ముఖ్యంగా బుధవారం నుండి అనుకూలమైన వాతావరణం ఉన్నది. మరి ఈ రాశి వారిలో సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ కలర్, ఆరాధనలో శివారాధన, దానాల్లో శనగలు దానం చేయడం. అంటే శనగలే అక్కర్లేదు, స్వీట్స్ ఇవ్వచ్చు, శనగపిండితో తయారు చేసినటువంటి వస్తువులను ఎవరికైనా పెట్టచ్చు. మనం అదే పంపిణీ చేయవచ్చు. మరి శనగలు, ఆవు కూడా మొలకెత్తినటువంటి శనగలు కూడా ఆవుకు పెట్టవచ్చు. మరింత ప్రయోజనం కలుగుతుంది తప్పకుండా. ఈ మిథున రాశికి రాశ్యాధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. ఆ బుధుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అయితే బుధుడు అనుగ్రహం ఉండడం వల్ల మీ యొక్క తెలివితేటలు మీకు ఉపయోగపడతాయి. అంటే ప్రతి పని కూడా చాలా నిదానంగా, ప్లానింగ్గా తప్పకుండా ఆచరించాలి. అది ఆర్థికపరమైన వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబపరమైన వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాలు, అన్ని వ్యవహారాల్లో మీ యొక్క బుర్రను బాగా ఉపయోగించాలి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెడితేనే విజయం సాధిస్తారు తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం అన్నట్లయితే మాత్రం కుదరదు. ఇంకా రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వారపు మధ్యలోనే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంటే మంగళ, బుధవారాలు, శనివారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అప్పుడు చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ వారం. మిగిలిన వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, మరింత శ్రద్ధతో కనుక ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనపడుతున్నాయి. అయితే ఈ వ్యాపారాదుల్లో కూడా షేర్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. మిగిలిన జనరల్, కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారికి పర్వాలేదు. అయితే మరి ఇన్ని గ్రహాలు ఇలా ఉన్నప్పుడు ఏమిటయ్యా అంటే మరి రాజుగారిని పట్టుకుంటే మంత్రులంతా మన అధీనంలో ఉన్నట్లుగా వీరిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రీతి కోసం శివారాధన ఎక్కువ చేయాలి. శివుడే మీ వెంట ఉంటే ఈ గ్రహాలన్నీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. అంచేత తప్పనిసరిగా శివారాధన చెయ్యండి. దత్తాత్రేయ చరిత్ర చదవండి. గురుగ్రహ ప్రీతి కోసం గురు స్తోత్రాన్ని పఠించండి. వీలైతే దగ్గర ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్లి దీపం పెట్టండి. శనగల్ని దానం చెయ్యండి. ఈ విధంగా నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహారాధన మీకు ఎంతో మంచి ఫలితాలని ఇస్తాయి.
ఈ కర్కాటక రాశి వారికి మనకి అనుకూలమైనటువంటి గ్రహాలు చూసినట్లయితే బుధుడు, గురుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. బుధుడు, గురుడు, కుజుడు కూడా అనుకూలం, శుక్రుడు కూడా. అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఈ వారం చాలా అదృష్టమైన కాలం. అంటే లక్ష్మీ యోగం అనుకోవచ్చు, కార్యసిద్ధి అనొచ్చు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఒక శాట్రన్ ప్రభావం తప్ప మిగిలిన గ్రహాలు కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నాయి. ఎంచేతంటే ఈ గ్రహాల వారికి బుధుడు వల్ల మీ యొక్క ప్లానింగ్ విధానం అంతా కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. వారం మధ్యలో కూడా కాస్త పనులు ఇటు అటుగా ఉన్న వారాంతం కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అంటే ఈ వారం అంతా కూడా మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే శని బాధలు, శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, అసంతృప్తి, చికాకు అనేది తప్పదు. అయినప్పటికీ గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఉద్యోగపరంగా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయ పరంగా కాస్త ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంటే ఈ అదృష్ట కాలంలో అంటే గృహోపకరణాలు, వస్తువులు, అలంకారాలు, వాహనాదులు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు వెడతారు. మీ యొక్క ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. అందరు చెప్పేవి వింటారు, కానీ మీరు చెప్పేది మాత్రమే చేస్తారు. అంచేత అటువంటి విషయాలన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెడుతున్నారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే మనం సంఖ్యల్లో 2, తెలుపు రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడండి. గోల్డ్ కలర్ కూడా ఈ వారం వాడడం మంచిది. ఇంకా 3వ విషయం ఏంటి అంటే శని భగవానుని బాగా ఆరాధించండి. అవకాశం ఉన్నట్టయితే ఈ రాశి వారు తప్పనిసరిగా 9 శనివారాలు నియమం పెట్టుకుని తైలాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఒక వారం నువ్వులు దానం చేయండి. అలాగే ఇంతే కాకుండా లేని వారికి చెప్పులు దానం చేయొచ్చు. అంటే చెప్పులు, గొడుగు ఇటువంటివి కూడా మనం ఇవ్వడం చాలా మంచిది. ఈ శివరాశి వారికి ఈ వారం శుక్రుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలు చూసినట్లయితే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. అంటే సింహరాశి వారికి సోమవారం, మంగళవారం, మరలా శుక్రవారం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కొన్ని విషయాలు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటాయి. అధికమైన వ్యయం మాట మామూలుగానే ఉంటుంది. అయితే ఆదాయం పెద్దగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. వారాంతం మాత్రం చాలా ఆర్థిక ప్రోత్సాహం అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభం మాత్రం చాలా నిదానంగా వ్యవహరించాలి. అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కొన్ని విషయాల్లో శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వలన కాస్త వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేళకు భోజనం, వేళకు నిద్ర, ఏదో కాలక్షేపంగా మాత్రం జరుగుతుంది తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు జరగడం చాలా కష్టం. అంటే మన యొక్క ప్లాన్స్ ఏదైతే వేసుకుంటామో ఆ ప్లాన్స్ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అలాగే ప్రణాళికలు కూడా, అంటే ప్లాన్స్ అని ప్రణాళిక చేసుకుంటాం ఆర్థిక వ్యవహారాల్లో. ఆ ఆర్థిక వ్యవహారాల్లో చేసుకునేటువంటి ప్రణాళిక అటు ఇటుగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారు ఈ వారం చాలా నిదానంగా వ్యవహరించడం, ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అయితే ఉద్యోగ విషయాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు అవ్వచ్చు, వ్యాపార పరంగా చూసినట్లయితే కాస్త వారాంతం గురు శుక్ర శనివారాలు ఆర్థిక సర్దుబాట్లు బాగా జరుగుతాయి. దీంట్లో కూడా గృహోపకరణాలు, వస్త్ర, అపర, లోహ, ఫైనాన్స్ వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది.
మిగిలిన వారికి సామాన్యంగా ఉన్నది. అయితే ఈ రాశివారు నవగ్రహారాధన చేయండి, శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేయండి, శివ స్తోత్రాన్ని పఠించండి, సోమవారం వీలైనప్పుడల్లా అభిషేకం చేయించుకోండి, దానాదుల్లో ఎక్కువగా బియ్యం దానం చేయండి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి మీరు ఆశించినటువంటి ఫలితాలు మీరు లభిస్తాయి. మీకు ఎంచేత అంటే ఈ వారం మనం చూసినట్లయితే మీకు గురుడు అలాగే శుక్రుడు కుజుడు యోగంగా ఉన్నారు. గురుడు యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే శని యొక్క ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. మరి ఈ గ్రహాల యొక్క పరిస్థితి అంతే కాకుండా చంద్రుడి యొక్క బలం కూడా మీకు అనుకూలంగా ఉన్నది. అంటే మానసికమైన ధైర్యంతో ప్రతి పనిని కూడా ఉత్సాహంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వారం ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక ప్రయోజనాలున్నాయి. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ ఉన్నది. వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం అదృష్ట కాలం నడుస్తోంది. ఇంకా ఈ రాశి వారికి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ప్రొఫెషనల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో రావడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులు ఉన్నతమైన స్థితికి, మహిళలకి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారపరంగా మనం చూసినట్లయితే పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి కాలం. అదేవిధంగా పార్ట్నర్షిప్స్ వ్యాపారాదుల్లో లాభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అనుకూలత ఉన్న కారణం చేత కొత్త కొత్త వ్యాపారాదులు ప్రారంభించడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం. లేదా గతంలో చేసేటువంటి వ్యాపారం పెద్దగా అనుకూలంగా లేనప్పుడు నూతనమైన వ్యాపారాన్ని ఎన్నుకుని మనం ఆర్థికమైనటువంటి పరమైన డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నించడం కూడా ఈ రాశి వారికి ఇప్పుడు సరైనటువంటి సమయం. ఇంకా రంగుల్లో మీరు ఎక్కువగా లైట్ బ్లూ కలర్ వాడండి, సంఖ్యల్లో 6 వాడండి. ఆరాధనలో రాహుగ్రహ ప్రీతి కోసం అమ్మవారిని పూజించండి. శుక్రవారం నాడు అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టండి. వీలు లేని వారు మినువులు కానీ మినపప్పు కానీ శనివారం నాడు దానం చేయండి. ఈ తులారాశి వారికి ప్రధానమైన గ్రహాలు చూస్తే గురుడు, శని పెద్దగా యోగంగా లేవు. కానీ రవి, బుధుడు, శుక్రుడు, రాహు యోగంగా ఉన్నారు. అంటే మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మనకి చూసినట్లయితే ప్లానింగ్ విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. అయితే ఆర్థిక పరంగా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడినా అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. అదృష్ట కాలము, అదృష్ట సమయము అన్నట్లుగా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాకుండా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే మరి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. అంటే వారం ప్రారంభం నుంచే అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇటొచ్చి గురు శుక్రవారాలు అకాల భోజనము, శ్రమ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన విషయాలన్నీ కూడా మీ యొక్క దృఢమైనటువంటి మనస్సుతో మీరు ఎటువంటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. మనిషికి కావాల్సిన ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ఈ రెండు కూడా ఈ రాశి వారికి వారం చాలా సమృద్ధిగా ఉన్నాయి. అంచేత అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎవరికైనా ఉద్యోగంలో చికాకులు ఉన్నట్లయితే ఆ చికాకులన్నీ కూడా ఈ వారం తొలగేటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత ఈ వారం అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మనం సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. మరి ఆరాధనలో గురుగ్రహానికి చేయడం మంచిది. అంటే రోజు శివాలయానికి వెళ్ళండి, దత్తాత్రేయ చరిత్ర పఠించండి, వీలైనప్పుడు శనగల్ని దానం చేయండి, ఆవుకు పెట్టండి.
లేదా అవన్నీ కుదరవు అంటే మిఠాయిలైనా పంచిపెట్టవచ్చు. చేత శనగపిండి వస్తువుని ఎక్కువగా మనం శనగల అనేటువంటి దాన్ని దానం చేయడం ద్వారా కాస్త గురుబలం అనుకూలంగా ఉండి మీకు పబ్లిక్ రిలేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి కాస్త శత్రు బాధలు కూడా ఉంటాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. గురుడు సప్తమ స్థానంలో రాశిని చూస్తూ మీకు అన్నింటా విజయాన్ని చేకూర్చే స్థితిలో గురుగ్రహ బలం ఉన్నది. చంద్రుడు కూడా మనం చూసినట్లయితే నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో ఏదైనా ప్రయాణాదులు ఉండొచ్చు, ఖర్చు ఎక్కువగా అవ్వచ్చు. కానీ సోమవారం నుండి క్రమేపీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అంతేకాకుండా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. గత 4 వారాల కంటే ఈ వారం ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతి విషయంలో కూడా ఆసక్తి పెరుగుతుంది. అలాగే జిజ్ఞాస పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అదేవిధంగా మనకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ఎప్పుడు అవనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మిమ్మల్ని గౌరవించేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే కుటుంబ విషయాలన్నింటి కూడా మరింత శ్రద్ధతో ముందుకు పెడతారు. రుణ బాధలు తగ్గుతాయి. అయితే ఆరోగ్య సూత్రాలుగా మనకి కాస్త అనుకూలమైన వాతావరణమే ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు స్వల్పంగా ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టి మీ యొక్క పనులు మీరు పూర్తి చేసేటువంటి వారం. అంటే మనోధైర్యంతో ముందుకు వెళ్లడం చేత అన్నింటా విజయ ప్రాప్తి సంప్రాప్తమవుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగపరమైన విషయాలు, వివాహాది శుభ ప్రయత్నాలు, నూతన గృహ నిర్మాణాదులు, ఓ ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇటువంటి విషయాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు యందు కూడా కాస్త ఆనుకూల్యత అనేది ఈ వారం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరి ఈ రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత హనుమాన్ చాలీసా రోజు పఠించండి. లేదా సుందరకాండలో మీకు నచ్చిన శ్లోకం చదువుకోండి రోజు. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ద్వారా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవసరమైతే శనివారం నాడు అవకాశం ఉన్నట్లయితే శనికి తైలాభిషేకం చేయడం 9 వారాలను నియమం పెట్టుకుని చేయండి. నల్లని వస్తువులు దానం చేయండి. అంటే జోళ్ళు, గొడుగు, స్టీల్ గ్లాసు ఇటువంటివి. సమీపంలో ఏదైనా మనకి జమ్మి చెట్టు ఉన్నట్లయితే ప్రదర్శనలు చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ధనురాశి వారికి మనకి కుజుడు, శుక్రుడు, శని యోగదాయకంగా ఉంటారు. చేత స్థిరాస్తి వ్యవహారాలు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. శత్రు బాధలు తప్పనిసరిగా తగ్గుతారు. గృహ మరమ్మతులు కానీ, గృహోపకరణాలు కానీ సమకూర్చుకుంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి చక్కని నిర్ణయాలని తీసుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులైతే మాత్రం ఈ రాశి వారికి ఉంటాయి. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి. వారపు మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశం ఉన్నది. వారాంతం మాత్రం కార్యజయం, ఆర్థిక ప్రయోజనాలు, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. అయితే ప్రతి పని యందు కూడా ప్రణాళిక చాలా అవసరంగా ఉంటుంది. నిదానం అవసరం ఉంటుంది. సంబంధం లేని విషయాలకి చాలా దూరంగా ఉండాలి. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో అనవసరమైన వ్యయానికి కూడా చాలా దూరంగా ఉండాలి. మరి ఇటువంటి వ్యవహారాదుల్లో అంటే పబ్లిక్ సంబంధమైన వ్యవహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలినవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వారాంతం మాత్రం విజయం లభిస్తుంది. విద్యార్థులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు
వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బంధుమిత్రులతో సంబంధం లేని వ్యక్తులతో కూడా మీరు దూరంగా ఉండడం చాలా అవసరం. అయితే ఈ వారం వ్యాపారాత్మకంగా చూసిన వారాంతం మాత్రమే యోగించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మామూలు వ్యాపారాదులు, జనరల్ కిరాణా, మెడికల్, గృహోపకరణాలు, అదేవిధంగా మనం చూసినట్లయితే మరి లోహ, యంత్ర, వాహన వారికి కాస్త అనుకూలంగా ఉంది. మిగిలిన వారికి సామాన్యంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు ధరించడం మంచిది. ఆరాధనలో మీరు తప్పనిసరిగా శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి. శివుడికి తప్పనిసరిగా జిల్లేడు పుష్పాలతో అర్చించండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారం చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. గురుడు, శుక్రుడు, రాహు అనుకూలంగా ఉన్నారు. అంటే ఆర్థికపరమైన ప్రయోజనాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంకా రెండోది, మిత్రులు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. వార ప్రారంభం, వారాంతంలో అనేకమైన విషయాలు అనుకూలమైన వాతావరణంలో నడుస్తాయి. ఎక్కువగా వారాంతమే అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పని యందు మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. డెవలప్మెంట్ విధంగా అంటే ఒక వివాహము, ఉద్యోగము, నూతన గృహము మొదలైన విషయాల యందు దృష్టిని పెడతారు. ఇంకా రెండో విషయం ఏంటి అంటే వ్యాపార అభివృద్ధి కోసం కూడా వృత్తులు పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, అభివృద్ధి పొందేటటువంటి దిశగా మీ యొక్క ప్రయాణాన్ని సాగిస్తారు. అటువంటి ప్లాన్స్ అన్ని కూడా మీరు వేయడం జరుగుతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంకా వ్యాపారంగా కూడా పార్ట్నర్షిప్ విషయాలు ఆలోచన చేయాలి. మీరు అవసరమైతే పార్ట్నర్షిప్ వదులుకుని వేరే వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఇంకా విద్యార్థులకి విదేశీ అవకాశాలు, అలాగే విద్యలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క సమయానికి విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఉన్నది. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణంలో ఈ వారం గడుస్తుంది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది. అలాగనే మీరు ఏం చేస్తే బాగా అనుకూలంగా ఉంటుందంటే శనివారం నాడు తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది. చీమలకి ఆహారం పెట్టండి. చీమలకి పంచదార, బెల్లం వేస్తూ ఉండండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి వారం రవి, బుధుడు చాలా యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా చంద్రబలం కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అంచేత అంటే చంద్రుడి యొక్క బలం, చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, అదేవిధంగా బుధుడు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో బుధుడు కూడా ఉండడం ద్వారా మీరు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ వారం చాలా బాగా అత్యద్భుతంగా యోగిస్తాయి. అంటే మీ యొక్క ప్రణాళికలు బాగుంటాయి, ఆలోచన బాగుంటుంది, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో తెలుసుకుని ముందుకు వెళతారు, ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అంటే వ్యాపారాత్మకమైనటువంటి తెలివితేటలు డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి. ఏ పని ఎలా చేస్తే లాభిస్తుందో తెలుసుకుని మరి ఆ పనిని మీరు ఈ వారం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాలని పాటించండి. ప్రతి పని శ్రద్ధగా చేయండి. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని వాళ్ళు ఎవరు? ఉన్న సమస్యలు పక్కబెట్టి విధి నిర్వహణలో మరింత శ్రద్ధ చూపించాలి. అది వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనప్పటికీ చాలా చాలా శ్రద్ధగా సమస్యలను పక్కన పెట్టి విధి నిర్వహణలో మీ యొక్క లోపం లేకుండా ముందుకు కొనసాగితే సర్వత్రా విజయాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. అందుచేత మనం ప్రతి విషయంలో శ్రద్ధ, నిదానము, ఓపిక, క్షమా కూడా అంటారే, అటువంటి ఓపికతో మీరు ముందుకు వెళ్ళాలి. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, అలాగే మన మీద యుద్ధానికి వచ్చేవాళ్ళు ఉంటారు, లేదా వేరే వేరే యాంగిల్స్లో.
మనం ఇబ్బంది పడ్డం అవతల వారికి ఆనందం కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇబ్బంది పడుతున్నా అవతల వాళ్ళతో మాత్రం విరోధం తెచ్చుకోకుండా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, అయితే మరి వ్యాపార పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా చాలా నిదానమే మిమ్మల్ని రక్షిస్తుంది. బుధవారం నుండి కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. మొత్తం ఈ వారం అంతా కూడా అన్ని విషయాలు కూడా చక్కగా మీకు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, మీరు అనుకునేటువంటి విషయాల్లో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం శని భగవాను ఆరాధించండి. అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది, నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది. ఈ మేషరాశి వారికి ఈ వారం కుజుడు శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే స్థిరాస్తి వ్యవహారాలు, వేళకు భోజనము, విందులు, ఏదో మీకు కావలసినటువంటి డబ్బు చేతికి అందడం, గృహోపకరణాలు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడాలు, ఆధ్యాత్మికమైన చింతన, ఈ విధంగా ఈ వారం మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పనులు ఇవన్నీ ఉంటాయి, ఉన్నావు పక్కన పెడతారు. మీ యొక్క పనిని మాత్రం పూర్తి చేసుకుంటూ ఎదగెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారు మనం ప్రతి పని కూడా నిదానంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్య పనికిరాదు, హామీలకి మధ్యవర్తిత్వం పనికిరాదు. ఉద్యోగులకి, ఉదాహరణకి ఉద్యోగులు ఉన్నారనుకోండి, వారు ఎక్కడ సంతకం పెడితే అక్కడ సంతకం పెట్టకూడదు. అలాగనే ఏ వృత్తులు చేసినా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనది. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కళాకారులైనా, ఎవరైనా ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా ఈ రాశి వారు ఇటుపైన 9 వారాలు అనుకుని ఒక నియమం పెట్టుకుని శని భగవానుడికి తైలాభిషేకం చెయ్యండి, తిల దానం చెయ్యండి. దీంతో పాటు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా గాని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు ఇబ్బందులను కొని తెచ్చిపెట్టదు, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి మీ మిత్రుల చేత, మీ బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించేటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసుకుని తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా రెండవది, పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మాత్రం మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. దాంట్లో ఇంకా అనేకమైన వీడియోస్ అన్ని కూడా పెడుతున్నాం. మరి చాలా మంది సబ్స్క్రైబ్ అవుతున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మిగిలిన వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.